ఇక్కడ ఒక విషయం చూపిస్తాను చూడండి మీకు. ఇది కూడా అందుకు మంచిదే. ఇప్పుడు ప్రజెంట్ నేను వాడుతున్న మైక్ డిజిటెక్ మైక్, విచ్ ఈస్ అరౌండ్ 600 to 700. వాడుతున్న ఫోన్ వచ్చేసి 1,50,000 ఫోను. అసలు రెండింటికి సంబంధమే లేదు. హాయ్ గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐ థింక్ మీకు వ్యూ కరెక్ట్గా ఉందో లేదో తెలీదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బ్రహ్మ లైఫ్ స్టైల్. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 6:20 అవుతుంది. నేను 5:30కి లేచి బ్యాగ్ ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈరోజు మన ఫస్ట్ 50 కిలోమీటర్స్ వ్లాగ్. ఇఫ్ ఇన్ కేస్ మనం 50 కిలోమీటర్స్ రైడ్ ఎక్కడ చేస్తున్నామో తెలిస్తే కామెంట్ ఇట్ బిలో. సో ఈరోజు మనం 25 కిలోమీటర్స్ అయితే ఫార్వర్డ్ అండ్ రిమైనింగ్ 25 కిలోమీటర్స్ అయితే బ్యాక్వర్డ్. సో టోటల్ 50 కిలోమీటర్స్ అనమాట. ఎందుకంటే ఉన్న కంటెంట్ని ఉన్నట్టు చూపించాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా కంటెంట్ దొరికిందంటే ఐ విల్ షో టు యూ. నిన్న ఒక వీడియో అయితే పెట్టాను అనమాట, లోకల్ స్కామ్ ఎక్స్పోజ్ కానీ షార్ట్ వీడియో. సైకిల్ చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే బయటపడింది. సో ఎవరైనా ఇంకా ఆ వీడియో చెక్ చేయకపోతే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నాకు తెలిసి అరౌండ్ ఇప్పుడు 1 కిలోమీటర్ అయితే వచ్చుంటాం మనం. నా డిస్టెన్స్ రికార్డ్ చేయటం మర్చిపోయా. ఐ హోప్ ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రజెంట్ ఇప్పుడే సిటీ దాటామన్నమాట. సో ఇక్కడి నుంచి ఇంకొక మనం 25 కిలోమీటర్స్ వెళ్ళాలి. అండ్ ఇప్పుడిప్పుడే మార్నింగ్ కూడా అవుతుంది. నైస్ ఫీల్. హాయ్ గైస్, ప్రజెంట్ మనం 50 కిలోమీటర్స్లో ఫస్ట్ 5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏదన్నా చిన్న బస్ స్టాండ్, రోడ్ సైడ్ బస్ స్టాండ్ కానీ ఏదైనా ఉంటే అక్కడ ఆగేసి కొంచెం వాటర్ తీసుకొని లైట్గా ఏదన్నా స్నాక్ వేసి స్టార్ట్ చేద్దాం. ఒక 1 to 2 minutes బ్రేక్ తీసుకోవాలి కదా. ఇప్పుడు 6 కిలోమీటర్స్ అయితే దాటాం. చిన్న లే ఆఫ్ కోసం చూస్తున్నా, కొంచెం వాటర్ సిప్పేద్దామని. కానీ రోడ్ సైడ్ ఒక బస్ స్టాండ్ కూడా కనిపించట్లే. రోడ్డు చూస్తే కొంచెం ఎత్తుకుంది, గేర్ చేంజ్ చేయాల్సిందే ఇంకా. సో ఇక్కడ ఎక్కడ లే ఆఫ్స్ లేనట్లేవు, రోడ్డు సైడ్ ఖాళీ ఉంది ఇక్కడ. కానీ ఇది కరెక్ట్ ప్లేస్ కాదేమో, అందుకే ఇంకొంచెం ముందుకు చూద్దాం. ప్రజెంట్ అయితే వాటర్ లే ఆఫ్ కోసం ఆగానమాట. సో ఇక్కడ ఒక విషయం చూపిస్తాను చూడండి మీకు. ఎదురు అక్కడ బోర్డు కనపడుతుంది కదా, బిఎస్ఎఫ్ క్యాంప్ గేట్ నెంబర్ 1 అని. సో అక్కడ ఒక 500 మీటర్స్ నుంచి ఇంకొక దగ్గర 700 మీటర్స్ ఉంటుందేమో. మొత్తం ఇదే ఆర్మీ స్టాండర్డ్ అండ్ 09 బెటాలియన్కి సంబంధించింది. ఎవడరా హిసార్లో ఎన్సీసీ లేదని చెప్పింది? మన కాలేజీలోనే లేదంతే, అన్ని కాలేజీల్లో ఉంది. ఎర్రిపప్పలం అయ్యాం మనం. లే ఆఫ్లో ప్రోటీన్ బార్ అండ్ సిప్ ఆఫ్ వాటర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒకవేళ రైడ్ చేస్తుంటే ప్రతి 5 to 10 కిలోమీటర్స్కి వాటర్ సిప్ చేయండి. అండ్ ట్రై టు కొంచెం ఏదన్నా తినండి అనమాట. సో ఎనర్జీ అనేది రీస్టోర్ అవుతుంది. సో ఇది వచ్చేసి ప్రోటీన్ బార్, విచ్ ఈస్ వెరీ హెల్దీ అనమాట. మనకి ఒక బైట్కి 3 grams ఆఫ్ ప్రోటీన్ ఇస్తుంది ఇది. చూసా, ఇప్పుడే ఎండ కూడా వస్తుంది. ప్రజెంట్ టైం అయితే 7:12. అదనమాట విషయం. ఆల్సో టైం రాలేదు ఇప్పటివరకు, అలా ఫ్లోలో వెళ్తున్నాం. సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్. ఓకే, see you at next stop. Bye bye.
ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఒకటి చెప్తా చూడండి. ఇంతవరకు ఫ్లాట్ రోడ్ బాగానే వచ్చాం, యావరేజ్గా 20 km/h వచ్చాం సైకిల్ మీద. ఇంతకన్నా కావాలంటే తగ్గొచ్చు, లైక్ 40 km/h కూడా తగ్గొచ్చు నేను. అది పెద్ద విషయం కాదు నాకు, విచ్ ఈస్ వెరీ నార్మల్. 50-60 అంటే మేబీ తొక్కలేకపోవచ్చు. సో విచ్ ఈస్ వెరీ నార్మల్. ఇప్పుడు చూసారా ఎదురు రాబోతున్న కొండ, ఫ్లైఓవర్. దాన్ని ఎక్కి తొక్కాలంటే మామూలుగా ఉండదు అవారం. ఈ గేర్లు నిమిషానికి గేర్లు మార్చాలి. ఇది కూడా అందుకు మంచిదే. ఎక్కేస్తున్నాం. నాకు తెలిసి మీకు వ్యూ కరెక్ట్గా లేదనుకుంటా. నెక్స్ట్ మనం మన ఎక్విప్మెంట్స్ని అప్గ్రేడ్ చేసే వరకు ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేను వాడుతున్న మైక్ డిజిటెక్ మైక్, విచ్ ఈస్ అరౌండ్ 600 to 700. వాడుతున్న ఫోన్ వచ్చేసి 1,50,000 ఫోను. అసలు రెండింటికి సంబంధమే లేదు. ఫోన్ అంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళ కష్టాజీతం మీద కనిపించారనమాట. సో మనం కష్టపడి కొనుక్కున్నది ఏదంటే ఈ డిజిటెక్ మైకే. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రో లెవెల్లో ఉన్నారు. నిజంగా నాకే ఎంబారెసింగ్ ఉంది. నా ఏజ్ 21. ఈ పాటికి ఎంతో కొంత ఎర్నింగ్ ఉండాలి నా దగ్గర, కానీ ఇప్పుడు లేదు. ఇంతకుముందు పార్ట్ టైం చేశాను, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఆ బిజినెస్ మ్యాటర్ కూడా తర్వాత మాట్లాడతాం చూడండి. సో ఇంట్లో వాళ్ళు ఉన్న లెవెల్కి వాళ్ళు iPhone 15 Pro Max కనిపించారు నాకు. సో మన లెవెల్కి మనం మినిమం ఎర్నింగ్, గుడ్ స్కోర్స్, గుడ్ నెంబర్స్ ఉండాలి కదా కొంచెం అన్న. యూట్యూబ్ నుంచి మనకైతే ఇన్కమ్ రాదు గైస్, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కంప్లీటెడ్, వ్యూస్ కంప్లీటెడ్, కానీ మీరు వీడియో ఎక్కువసేపు చూడట్లేదు. వీడియో ఎక్కువసేపు చూస్తే వాచ్ టైం కంప్లీట్ అవుతుంది, మనకి మానిటైజ్ కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అదనమాట విషయం. సో దయచేసి మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి హెల్ప్ చేయండి. నా వీడియోస్ తొందరగా చూడండి, ఎక్కువసేపు చూడండి. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే మానిటైజేషన్కి అప్లై చేసేసుకుంటా. సో ఇదన్నమాట విషయం. మీకు ఏ విషయంలో అయినా కానీ వీడియోస్ కానీ నచ్చితే జస్ట్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. వాళ్ళు చూడండి అక్కడ హాయ్ చెప్తున్నారు నాకు. ఉన్న ఎనర్జీ మొత్తం ఇక్కడ కంప్లీట్ చేస్తారా? చూసారా ప్రజెంట్ 40 km/h ఎక్కాం. చెప్పాను కదా అది విషయం కాదు. 50-60 అంటే అవదు. ఎదురుపోయేది టాటా ఏసీ, మందేమో ఏసీ లేని సైకిల్. ఆఖరికి ఇందులో కూడా ఉంది. ఇది ఒక ఇంటర్నేషనల్ స్కూల్. ఫస్ట్ నేను చూసి యూనివర్సిటీ అనుకున్నా, కాదు ఇంటర్నేషనల్ స్కూల్. ఒరే ఇంటర్నేషనల్ స్కూలే ఇన్ని ఎకరాలు ఇన్ని ఉంటే మన యూనివర్సిటీ అంటే ఎలా ఉండాలి? మనం బతుకుతున్నాం ఎందుకు? ఒక సైడ్ ఆపుకుందాం. ఒక ఫ్లైఓవర్ అనుకుంటే ఇంకొక ఫ్లైఓవర్ ఇప్పుడు ఇంకోళ్ళు తీరిపోతున్నాయా. ఇక్కడ మీకు చిన్న స్కామ్ చూపిద్దామని చేశాను, లైక్ ఇట్స్ టేక్ ఇట్ ఇన్ ఏ ఫన్నీ వే. ఇక్కడ శ్రీ చైతన్య చూసారు ఎలా ఉందో. మొత్తం ఒక 50 ఎకరాలు ఉంటుంది లోపల. సో ఇక్కడ శ్రీ చైతన్య ఎంత పెద్దగా ఉంది నార్త్లో, మన సైడ్ ఎందుకు అపార్ట్మెంట్లలో ఉంటుంది? లెట్స్ థింక్ అబౌట్ ఇట్ గాయస్. అపార్ట్మెంట్లో కాదు, కొంచెం బయటకు వచ్చి ప్రాక్టికల్గా చదవండి.
ఐ హోప్ అందరికి ఇంటర్ రిజల్ట్స్ పాజిటివ్ వచ్చినాయి అనుకుంటున్నాను. సో చూడండి, నార్త్లో శ్రీ చైతన్య మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇక్కడ మన సైడ్ శ్రీ చైతన్యనేమో అపార్ట్మెంట్స్లో ఉంటుంది. అది మ్యాటర్. ఏదైనా కాలేజ్ జాయిన్ అయ్యే ముందు కొంచెం రీసెర్చ్ చేయండి గాయస్. సెంట్రల్ దాటో ఇష్టం లేకపోతే ఇలాంటి రోడ్స్ ఈజీగా ల్యాండ్ చేయొచ్చు అనమాట. లెట్స్ థింక్ అబౌట్ ఇట్. మన సౌత్ స్టైల్లో ఇప్పుడు గుడి చూశాను, వెంకటేశ్వర స్వామి. ఇంకా గుడి తెరవలేదు అనమాట. సో ఇప్పుడే టోల్గేట్ అయితే దాటాం. మొత్తం 3 ఫ్లైఓవర్స్ ఇప్పటి వరకు. దీన్ని ఎక్కి దిగాలంటే దోళ తీరిపోతుంది. ఫ్లైఓవర్స్ మీద సైకిల్ అడిగాలంటే అంత ఈజీ కాదు గాయస్. ఎంతవరకు కష్టపడతామో పైకి దాకా, పైకి ఎక్కిన తర్వాత కిందకి వెళ్ళేటప్పుడు మన కళ్ళు అంతా ఫ్రీ అయిపోతాయి. సో మన రావాలనుకున్న చోటకి ఇంకొంచెం దూరంలో ఉన్నాం అనమాట మనం ఇప్పుడు. అక్కడ సైడ్ కొన్ని కనపడుతున్నాయి చూసారా బిల్డింగ్స్. అది అగ్రసేన మహారాజా యూనివర్సిటీ అనమాట, మెడికల్ కాలేజ్. మనం టెంపుల్లోకి రీచ్ అయిపోతున్నాం. చూసారా ఇక్కడ వచ్చింది కదా అగ్రహాధామ్ మందిర్ అని. లెట్స్ గో ఇన్ టు దిస్. ఓం నమః శివాయ. సో అక్కడ చూసారు కదా బజరంగ్ బలి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ బిగ్గెస్ట్ మ్యాటర్ ఏంటంటే మనం సైకిల్ ఎక్కడ పార్క్ చేసుకోవాలని. సో ఇదనమాట, వచ్చాం సైకిల్ ఇక్కడ పార్క్ చేసాము. నాన్నకి ఎవరున్నారు చూస్తారా? హియర్ ది పర్సన్ బిహైండ్ మీ. అండ్ ఇక్కడ శివ మందిర్. సో అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో కొంచెం లైట్గా ఏమైనా తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ. మెయింటెనెన్స్ ఏమో, నేను ప్రతిసారి వస్తాను కదా, వచ్చిన ప్రతిసారి నేను దర్శనం చేసుకుంటాను, కానీ తెలియదు ఎందుకో ఈసారి మూసేసింది. ఇందాక లోపల తుడుస్తున్నారనమాట. ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. కొంచెం వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా బ్లాగ్ చేసుకుందాం. గైస్ ఇక్కడ ఏమైందంటే, సో నేను చూస్తున్నారు కదా పంతులు గారికి మైక్ ఇచ్చాను అనమాట. సో పంతులు గారు నాకు ఈ గుడి గురించి చెప్తా అని చెప్పారు. సో ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఎందుకు చేస్తున్నా అంటే, అప్పటికి ఆ మైక్లో బ్యాటరీ అనేది అయిపోయింది అనమాట. నేను చూసుకోలేదు. సో వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు, మొత్తం మోయే అయిపోయింది. సో పంతులు గారు ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు ఇక్కడ మహారాజా అగ్రసేన అని ఒక మహారాజు ఉండేవారు. సో ఈ రాజ్యంలోకి ఎవరైనా ఆకలితో వస్తే వాళ్ళకి దగ్గరుండి మొత్తం చూసుకొని వాళ్ళ కడుపు నింపేవాళ్ళు అనమాట. సో అలా ఆయనకి మంచి పేరు వచ్చి ఈ మహారాజా అగ్రసేన అనేది స్థాపించడం జరిగింది. సో ఇదొక గుడని కాదు, ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజెస్ కానీ, లైక్ హిసార్లో ఫ్రీ హాస్పిటల్ కానీ, సో ఇట్లా ఎన్నో మంచి పనులు చేశారనమాట ఆ మహారాజు గారు. సో ఆయన గురించి ఆయన ఈ అమ్మవారిని ఇక్కడ స్థాపించారని మన పంతులు గారు అయితే చెప్తున్నారు. సో ఇదన్నమాట విషయం. గైస్ ఇదిగోండి, నేను అమౌంట్ అయితే చూపించట్లేదు, నేను కొంత అమౌంట్ అయితే డొనేట్ చేశాను అనమాట ఈ టెంపుల్కి. ఎందుకంటే ఈ టెంపుల్ ఎన్నో కొన్ని మంచి విషయాలు చేసింది ఇప్పటి వరకు.
సో అక్కడ మహారాజు ఉన్నారు కదా, సో అప్పట్లో ఆయన గురించి స్టోరీ కూడా మనకి పంతులు గారు చెప్పారనమాట ఇప్పుడే. సో ఎవరైనా హిందీ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి. సో అదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే అమౌంట్ చూపించట్లేదు, ఎందుకంటే నాకున్న స్తోమతలో నేను చేశాను. स्टोरी ये टेम्पल तो नहीं, मैं बताता हूँ। इस टेम्पल की ये स्टोरी है। यहाँ 12 ज्योतिर्लिंग की स्थापना हुई है, जिसमें सर्वप्रथम ये बाबा सोमनाथ जी हैं, द्वितीय बाबा रामेश्वरम जो पारद धातु से हैं, और तृतीय मल्लिकार्जुन हो गई है। हाँ, और 9 वहाँ स्थापित है। हाँ, चलिए मैं सबको बता देता हूँ। హలో గైస్, ఫైనల్లీ మన 50 కిలోమీటర్ రైడ్ అయితే ఫినిష్. సో ఫైనల్లీ నేను అగ్రహాధామ్ టెంపుల్కి అయితే వచ్చాను. ఈ సైకిల్ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నౌ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.